మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య కూటమి ప్రభుత్వంపై, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం మాఫియా నడుస్తుంది, ఇసుక మాఫియా నడుస్తుంది, మట్టి మాఫియా నడుస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అందరికి నమస్కారం అండి. ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉంటాయి ప్రతి విషయంలో కూడా. మరి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు సుదీర్ఘమైన పాదయాత్ర చేసినప్పుడు కూడా అబద్ధాలు కోటలు దాటినటువంటి అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చేసి మాయ పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి అప్పులు పాలు చేసేసి తాను కానీ తన మంత్రులు తన సహచర ఎమ్మెల్యేలతో అన్ని అబద్ధాలు చెప్పించేసి అభూత కల్పన పరిపాలన చేసినటువంటి పరిస్థితి 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో చూసాం. అదే అలవాటు చేసుకున్నటువంటి ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, నాదే కరెక్టు, నేనే కరెక్టు, నేను తప్ప ఇంకేమీ లేదు అనుకునే యొక్క భావన, ఆ యొక్క మెంటాలిటీ, ఆ సైకోయిజం టైప్లో ఉండేటువంటి వ్యక్తిత్వం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. గుర్తుపెట్టుకోవాలి ఒకసారి అందరం కూడా. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఇవాళ మద్యం గురించి మాట్లాడుతున్నారు, మద్యంలో దోచుకుంటుండి ఇవాళ కూటమి ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వ హయాంలో కేవలం కల్తీ మద్యం, స్పిరిట్ కలిపినటువంటి మద్యం, పేర్లు కూడా చెప్పుకోవడానికి గుర్తు లేని ఉండే విధంగా అనేక దివాలా కంపెనీలు తీసుకొచ్చేసి రాష్ట్రంలో మద్యం అని చెప్పేసి ఒక రకమైన విషాన్ని సీసాలో నింపి అమ్మి ఈ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఉందంటే గత పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇదే విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు కానివ్వండి, మద్యం విషయంలో ఆ పాలసీలు కానివ్వండి, లేదా డిస్కలరీతో చేసుకున్న ఒప్పందాలు కానివ్వండి, ప్రతిదీ కూడా బహిర్గతంగా ఉంటాయి. మరి ఒకే ఒక చిన్న మాట మనం గుర్తు చేసుకుందాం. ఆ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో దొరికినటువంటి మద్యం షాపుల్లో ఆ రోజు మద్యం అమ్మింది ఎవరు? మరి ఎవరు కొన్నారు? ప్రజలు కొన్నారు. ఈ ప్రజలు కొన్నప్పుడు మీరు ఆ రోజు కేవలం ఒక ఫోన్ పే చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక ఫోన్ పే ద్వారా, యాప్ ద్వారా కానీ ఏదైనా సరే డిజిటల్ పేమెంట్ చేసే విధంగా ఎక్కడ కూడా లేకుండా చేశారు. ఎందుకు చేశారు? మరి ఇవాళ ప్రైవేట్ మద్యం షాపులు వచ్చిన తర్వాత ప్రతి షాపులో కూడా స్కానర్లు పెట్టుకొని డిజిటల్ పేమెంట్ చేసుకునే విధంగా ఇవాళ వీళ్ళు ఎలా అమలు చేస్తున్నారు? ఈ యొక్క రహస్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగత చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు కానీ, మద్యం ప్రియులు కానీ, లేదా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే హర్షిస్తారు. ఒక్క మద్యంలోనే మీరు చెప్తున్నారు, మేము గత ఎన్నికల ముందే చెప్పాం, ఈ రాష్ట్రంలో మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద కుంభకోణం, 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో భాగంగానే ప్రభుత్వం మద్యం అన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అమ్ముతారని చెప్పారు. కేవలం పిచ్చి బ్రాండ్లు 4-5 బ్రాండ్లు పెడతాం, 1 గంట 2 గంటలు అమ్మటం, సాయంత్రం అయ్యేటప్పుడు ఒకే బ్రాండ్ ఉండిద్ది, అది 200, 250 అని ఇట్లాంటి పేర్లు తప్ప ఆ మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్లు, వాటి పేర్లు చెప్పుకునే పరిస్థితి కూడా ఆ రోజు రాష్ట్రం లేదు. మరి అలాంటి దౌర్భాగ్య పరిపాలన నుంచి ఇవాళ వచ్చేసి ప్రతి ప్రైవేట్ వైన్స్లో కూడా ఇవాళ 10-20 రకాల మద్యం ఉంటుంది, ఎవరు కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ డిజిటల్ పేమెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు ఇంకా అవినీతి, అక్రమం చెప్తే ఇంతకంటే హాస్యాస్పదం, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఇంకోటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, అమెరికాలో ఏదైతే నమోదైందో కేసు, ఆ కేసులో నా పేరు అసలు లేనే లేదు. నా పేరు లేదు కాబట్టి నేను పరువు నష్టం దావా వేస్తున్నాను, 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైనం ఎలా చూడాలంటారు? నిజంగానే అసలు ఆ టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ఆ FIR-లోనే ఏదైతే అక్కడ సమర్పించిన కాపీలో ఉందో ఆ కాపీలో లేదంటారా? ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదనేది మన సామెత ఒకటి ఉంది. మరి ఆ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాని ఈ రాష్ట్రంతో అనేక ఒప్పందాలు చేసుకోవటం మనందరికీ తెలిసిన విషయం. మరి ఆయనకి రాజ్యసభ కూడా పంపించారు ఆయన తాలూకా మనిషిని. మరి ఇలాంటి ఉన్నప్పుడు ఇవాళ అమెరికాలో ఒక పెద్ద కేసు జరిగింది, కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినప్పుడు మీ పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆదానికి ఎన్ని రాష్ట్రాల వ్యాపారాలు ఉన్నాయో మరి మనకైతే తెలియదు. చెప్తున్నాను, అన్ని అంత పెద్ద వ్యాపారం చేసేటువంటి ఒక పెద్ద పరిశ్రమ నాయకుడు అని చెప్పుకోవచ్చు, లేకపోతే డాన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మీద ఒక కేసు, ఒక పెద్ద దేశం,
ఏదైతే మనం చెప్పుకుంటామో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం ఏదంటే మొట్టమొదటి గుర్తుకొచ్చేది అమెరికా. మరి అలాంటి దేశంలో ఈ భారతదేశానికి సంబంధించిన ఒక వ్యాపార దిగ్గజం పేరు కేసులో రిజిస్టర్ అయిందంటే, మరి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎక్కడ కూడా పొగరాల. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగింది అని చెప్పేసి పొగొచ్చింది మీడియా మొత్తం కూడా చెప్పడం జరిగిన పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇంత 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేదు, ఏ కేంద్ర మంత్రి చేయకూడలేదు, దీంట్లో ఏ మాజీ ముఖ్యమంత్రులు లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు. కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వచ్చిందంటే దాంట్లో తప్పనిసరిగా మీ తప్పప్పులు, మీ పాత్రలు ఉంటాయి. అలాగే ఆనాడు ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మొన్న కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఏదో అర్ధరాత్రి పూట 1 గంటకి వచ్చేసి నాకు ఫైల్ మీద సంతకాలు పెట్టమన్నారు, తర్వాత నేను చేయనని చెప్పాను, తర్వాత వాళ్ళే ఏదో చేసుకొని చేసేసారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ కేసు ఇంతటితో ఏం పోలేదు. ఇది జస్ట్ ఒక శాంపిల్. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు ఒక్క పుల్ల వెలిగించినంత మాత్రమే ఇది. మిగతా కేసు మొత్తం అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు ఉంటాయి. అలాగే ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ విచారణ ఎదుర్కోవాల్సిందే. నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే తప్ప ఈ కళ్ళబొల్లి మాటలు ప్రెస్ మీట్ మీద కూర్చొని నాకు సన్మానం చేయాలి, నాకు షాల్వా వేయాలని చెప్పి చెప్పుకోవడం ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మీరు ఈ రాష్ట్రానికి నాకు సన్మానం చేయాలా, నాకు చేయాలంటే మీరు నిజంగా మంచి చేసి ఒక సన్మానాలు ఏంది 16 చేసి ఉండేవాళ్ళు. కానీ మీరు చేసింది ఏంది, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా పీల్చి పిప్పి చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి మీకు చేయాల్సిన సన్మానం కాదు, దండ స్మానం అని చెప్పేసి మీకు దండించడం జరిగింది. ఆ దండించడంలో భాగంగానే మీకు 151 సీట్లు ఇచ్చిన ఇదే ప్రజలు మళ్ళీ కేవలం మీకు 11 సీట్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి మీకు సన్మానం చేసే పరిస్థితి ఇంకా సుదీర్ఘంగా బహుశా ఈ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. లక్షల కోట్ల ఆదా చేశాను నేను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవం ఏంటారు? లక్షల కోట్ల సంపద సృష్టించాను నేను ఈ రాష్ట్రానికి. చంద్రబాబు వచ్చి సర్వనాశనం చేస్తున్నాడు అంటున్నారు కదా, మరి అది వాస్తవం? నిజంగా మీరు లక్షల కోట్ల సంపాదన సృష్టించి ఉంటే మరి ఈ రాష్ట్ర అప్పు ఇంతెందుకు పెంచారు? పోనీ ఏదన్నా పెద్ద రాజధాని, ఒక రైల్వే లైన్ కానీ, పోర్ట్లు కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద స్టూడియోలు కానీ, లేదంటే ఐటీ కంపెనీలు కానీ, లేదా వ్యాపార పరంగా కానీ ఏం తీసుకొచ్చారని మీరు సంపద సృష్టించారు? ఆ సంపద ఎక్కడ పెట్టారు? ఒక పక్క చూస్తే రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు చెప్పారు ఫలానా రోడ్డు వేయటానికి అభివృద్ధి చేయడం కోసం ఒక గవర్నమెంట్కి సంబంధించిన మున్సిపల్ ఆస్తులు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆస్తులు తాకట్టు పెడుతున్నాం, తాకట్టు పెట్టి బ్యాంకులు అప్పు తీసుకున్నాం, డెవలప్మెంట్ కోసం అప్పు తీసుకుంటే తాకట్టు పెట్టుకుంటే తప్పే ఉంది అన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో విశాఖపట్నం కాంచి పల్నాడు దాకా చూసాం. మరి నిజంగా మీరు అంత అభివృద్ధి చేసి అంత సంపద సృష్టించి ఉంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు అప్పు ఎంత ఉంది? 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి వాళ్ళు తేలుతుంది. మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కేవలం 3 లక్షల కోట్లే ఉంది. వాళ్ళు ఇంత అప్పు ఎందుకు పెరిగింది? మరి మీరు తప్పులు చేయకుండా ఉండి తప్పు పెరగటానికి కారణాలు ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ప్రతిది కూడా 100కి 100 రూపాయలు అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం లేదు.